నేను నా డైలాగులకి చుట్టూ కేరింతలు కొడుతున్నారని చెప్పని నేను మాట్లాడుతున్నానంట. థ్యాంక్స్, జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. థ్యాంక్స్ జైపాల్ గారు. నేను జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి మీరు సెటైర్ వేసినా కూడా దాంట్లో మంచి తీసుకుంటున్నా, చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ జనరంజకంగా ఆనందించేట్టు మాట్లాడుతున్నా కదా. అంటే అంటే వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? తప్పు చేస్తున్న వాళ్ళని గట్టిగా వడ్డిస్తున్నావు, కాల్చి వాత పెడుతున్నావు మాటలతో అని చెప్పని చప్పట్లు కొడుతున్నారని తీసుకోరా మీరు? తీసుకోబా, ఏం పర్లేదు. ఎక్కడండి, ఎక్కడది? ఇక్కడ ఏమన్నారు, పదవిలో ఉన్న సమయంలో మీకు ఏ విధంగా పోలీసు భద్రత కల్పించారో అనేది మర్చిపోయి మీకు రక్షణ అందించిన ఇదే శాఖపై. అంటే నేను ఇప్పుడు పవర్లో లేను, అధికారం లేను. అనేక మార్లు మా ఇంటి ముందుకు చాలామంది రౌడీ వేదలు వచ్చే ప్రయత్నం చేశారు. మా కార్యకర్తలే నన్ను కాపాడారు, నిలబడ్డారు నాకు అండగా. మరి ఇప్పుడు బతుకుతున్నాను కదా సార్, నేను ఇప్పుడు బతికే ఉన్నా కదా, చచ్చిపోలేదు కదా, నన్ను ఎవరు మర్డర్ చేయలేదు కదా. ఆ రోజు ప్రభుత్వం ఆదేశించింది, కల్పించింది. నేను వద్దన్నా సరే నేను ఎస్కార్ట్ వద్దనేవాడిని, ఊర్లో బండి మీద వెళ్ళేవాడిని. జైపాల్ గారు మీకు తెలుసు కదా, నేను ఊర్లో మంత్రిగా ఉన్నా కూడా బండి మీదే తిరుగుతూ ఉండేవాడిని కదా, గన్మెన్ లేకుండా. వెంటనే ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఇచ్చిన గన్మెన్లందరినీ పిలిచి ఎన్నిసార్లు మెమోలు ఇచ్చారు, ఎన్నిసార్లు సస్పెండ్ చేస్తామని చెప్పి నా చుట్టూ ఉన్న గన్మెన్లను బెదిరించారు.